నమస్కారం అండి. నా పేరు గండూరు నరసింహ ముదిరాజ్. నేను 1996లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 1991లో రాజీవ్ గాంధీ మరణించారు. అప్పుడు నాకు 13 ఏళ్ల వయసు. వారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ సన్నివేశం నుంచి అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు వయసులో 3 రోజులు సంతాప సభ 3 రోజులు చేయడం జరిగింది. నేను పార్టీలో చేరడానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ. ఆయనే ఆదర్శం మాకు. 1996 నుండి 2023 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ప్రభావాలకు గురి చేసినా కూడా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా కష్టకాలంలో కూడా కాంగ్రెస్ జెండాని నమ్ముకొని కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నాము. 2013లో వార్డు నెంబర్ కూడా గెలిచాను. మా వార్డులో సీసీ రోడ్లు, మోరీలు కట్టించాను. మరి 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా మా వార్డులో ప్రజలకు అండగా ఉంటూ ఎలక్షన్లో అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ప్రబోలకు లోన్ గురి చేసినా కూడా ఎక్కడ కూడా నేను మరి లొంగకుండా నికాసైన కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఇంత క్రమశిక్షణగా నేను ఉండడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ సేవదళం. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అదే క్రమశిక్షణగా ఉంటూ పార్టీకి పనిచేస్తూ కొనసాగుతున్నాను. ఇప్పుడు 2023 ఎలక్షన్లో పార్టీ కోసం పనిచేసి మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మునుగోడు నియోజకవర్గంలో 42,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నాము. సార్ మేము ఒకటే విజ్ఞప్తి చేసేది, పార్టీ నమ్ముకొని పనిచేసిన అలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా కోరుచున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత, సేవే నా ఆయుధం.